సింధూర అయితే చేపలు వచ్చాక ఉల్లిపాయ వేసి తాలింపెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేపల పులుసుని అయితే చేస్తూ ఉంటుంది. ఇక ఆ వాసన బయటకు వచ్చాక చంటిబాబు అయితే ఉల్లిపాయ ఏగిన తర్వాత అల్లం ముద్ద పడింది, వాసన గుమగుమలాడుతుంది అని చెప్పి చంటిబాబు అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో సింధూర అయితే కిచెన్లో తనే స్వయంగా చేపల పులుసుని దగ్గరుండి చేస్తూ ఆ చేపల పులుసు మరిగిన తర్వాత అందరికీ భోజనం వడ్డిస్తుంది. ఇక చేపల పులుసుని తీసుకుని వెళ్ళి తనకి ఇష్టమైన అత్తమ్మ గారికి వడ్డించుతుంది. అత్తమ్మ తినండి అత్తమ్మ చేపల పులుసు అని చెప్పి వడ్డించుతూ ఉంటుంది. ఇక చెంచలమ్మ అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో సింధూర ఇలా అంటూ ఉంటుంది, అత్తమ్మ ఎప్పుడు మీరే నాకు తినిపిస్తారు కదా, ఈరోజు నేను మీకు తినిపిస్తాను అత్తమ్మ అని చెప్పి అంటుంది. ఇంతలో బయట నుండి చంటిబాబు అయితే అబ్బబ్బబ్బబ్బా వాసన గుమగుమలాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక సింధూర తినిపిస్తానంటే చెంచలమ్మ మాత్రం వద్దులే సింధూర నేనే తింటాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న సింధూర అయితే అత్తమ్మ ఈ ఒక్క మాటను కాదనకండి అత్తమ్మ, ప్లీజ్ అత్తమ్మ నేనే మీకు తినిపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటకి వాళ్ళ ఆయన కూడా ఏంటి చెంచలమ్మ కాదంటావు, నా కోడల కోరికని నెరవేర్చు అని చెప్పి అంటాడు. ఇక సింధూర అయితే తన చేతులతో స్వయంగా గోరుముద్దలు చెంచలమ్మకి తినిపిస్తూ ఉంటుంది. అది చూసి చెంచలమ్మ చాలా సంతోషిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.